ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పాను కదండి. ఇంట్లో మాట్లాడాలి అన్నావు, గుళ్ళో చెప్తా అన్నావు కదా, చెప్పు. నేను అడిగింది కాదన్నని మాటిచ్చారు, గుర్తుందిగా? గుర్తుందిలే జానకి, ముందు విషయం ఏంటో చెప్పు. అది మన రామలక్ష్మి, మన బిడ్డ గురించి మనకి తెలుసు. రామలక్ష్మి ఆగమని చెప్పానా? రామలక్ష్మి నిన్నే. రామలక్ష్మి బిడ్డ ఏమైపోతుందో, ఈ అమాయకురాల్ని ఎవరు చేసుకుంటారో అనే భయపడే రోజుల్లో తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అనుకున్నాం. కానీ మన రామ కాలేజీలో ఒక అబ్బాయిని కాలేజీలో ప్రేమించింది. ఆ అబ్బాయి చాలా మంచోడండి, మంచివాడు. మీకు కూడా ఆ అబ్బాయి తెలుసు. మన రామాకి హాకీ నేర్పిస్తున్నాడు కదా, ఆ అబ్బాయే. రామలక్ష్మి, రామలక్ష్మి ఆగు. ఆ అబ్బాయి చాలా మంచోడండి. మన రామలక్ష్మిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. రామలక్ష్మి ప్లీజ్ ఒకసారి నా మాట విను. ఒకసారి మన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు అన్యాయంగా శివరాంతో తన్నులు తిన్నాడు. ఆ అబ్బాయేనండి, ఆ అబ్బాయి. ఎందుకు రామలక్ష్మి నేను చెప్పిన మాట విను? ఏంటి సార్ మీరు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఆ రోజేమో గొప్పగా కబుర్లు చెప్పారు, ఇప్పుడేమో వద్దన్నా కూడా వెంట పడుతున్నారు. ఒక మాట మీద ఉండరా మీరు? రామలక్ష్మి నేను చెప్పేది వింటావా? విన్నానుగా, ఇంకా ఏం వినాలి సార్? మీరంతా ఇంతేనా? వెంట పడితే కాదంటారు, వద్దంటే వెంట పడతారు. మన మధ్య ఏమీ లేదని చెప్పాక కూడా ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు? మా వాళ్ళు ఎవరైనా చూసారంటే మీ కాదు సార్ ప్రాబ్లం, నాకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. చెప్పేది వింటావా వినవా రామలక్ష్మి? ఏంటి బతిమాలడం అయిపోయిందా? బెదిరిస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనే అరిచి గోల చేయాల్సి వస్తుంది. వెళ్ళండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.